అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల ఏరవేతపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం గత ప్రభుత్వంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను తనిఖీ చేసి తొలగిస్తున్నట్లు చెబుతుంది. అయినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. తాజాగా దివ్యాంగుల పెన్షన్లపై జరుగుతున్న తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ దీనిపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలోని మీడియాతో మాట్లాడిన మంత్రి రాష్ట్రంలో దాదాపు 8 లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 1.20 లక్షల పెన్షన్లు వెరిఫికేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. మరోవైపు అక్రమంగా పెన్షన్లు తొలగిస్తున్నట్లు వస్తున్న విమర్శలపై స్పందిస్తూ గతంలోని నియమ నిబంధనల ప్రకారమే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. అర్హులైన ఏ ఒక్కరికి ఎలాంటి అన్యాయం జరగదన్నారు. ఒక జోన్లోని వైద్యులు మరో జోన్లోని ఈ వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎంఈల సర్వే కూడా ముమ్మరంగా సాగుతుందన్నారు. ఇప్పటి వరకు 50% మేర సర్వే పూర్తయిందని, ఈ సర్వేకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మార్చి 15 వరకు గడువు పెట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులపై జరుగుతున్న ఈ తనిఖీలపై మంత్రి క్లారిటీ సంగతి ఎలా ఉన్నా వారిలో మాత్రం ఆందోళన అంతకంతకు పెరుగుతుంది. ముఖ్యంగా ప్రతి నెల పెన్షన్లు సంఖ్య తగ్గిపోవడం వారిలో ఆందోళన నింపుతుంది. ఇదే అంశంపై వైసీపీ కూడా విమర్శలకు దిగుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం అనర్హుల్ని మాత్రమే ఏరివేస్తున్నట్లు చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.